మరొక ప్రభు దినము మీ మధ్యలో ఉండి ప్రభుని ఆరాధించటకు ప్రభు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి యొక్క సహవాసాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 3-4 వచనాల్లో ఈ రీతిగా ఆయన తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి 3-4 వచనాల్లో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. భక్తుడైన పౌలు ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని దర్శించలేదు, ఎప్పుడు కూడా ఈ సంఘానికి వెళ్ళినట్లుగా చూడలేదు. కానీ ఈ కొలస్సీ సంఘం యొక్క ప్రియుల పరిశుద్ధుల యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క నిరీక్షణను, వారి యొక్క ప్రేమను విని ఆయన పురుకొల్పబడిన వాడై కొలస్సీలకు రాసిన పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఇటీవల నిన్న దినం అనుకుంటా మా సహోదరితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక సహోదరి, నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. సహోదరుడు కేరళలో ఉంటాడు. సహోదరి ప్రస్తుతము రీసెంట్గా ఇటీవలనే సౌదీ అరేబియాకు ఉద్యోగరీత్యా వెళ్ళి ఉంటున్నది. తాను మాట్లాడుతున్న సమయంలో ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించింది. ఏంటంటే, దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మీకు తెలుసు, సౌదీ అరేబియాలో మనలాగా స్వేచ్ఛగా వారు దేవుని ఆరాధించలేరు. దేవుని ఈ రీతిగా అందరూ కలుసుకొని విశ్వాసులుగా వారు కూడుకొని ప్రభువును గణపరచడానికి వారికి అవకాశం లేదు అక్కడ, వారికి ఉన్న పరిస్థితులను బట్టి. అయితే తాను ఏం చేసిందంటే, ఇటీవల ఈ యొక్క ఫస్ట్ బ్యాప్టిస్ట్ తెలుగు చర్చ్ సర్వీస్ వెబ్సైట్ కనుగొన్న తర్వాత తన దేవుని వాక్యాన్ని వినడానికి తనకెంతో అవకాశం దొరికిందని చాలా సంతోషంతో ఎంతో ఆనందంతో ఆ విషయాన్ని తెలియపరిచింది. మీ అందరికి కూడా తన వందనాలు తెలియపరచమని చెప్పింది, తన కొరకు ప్రార్థించమని చెప్పింది. ఈవెన్ యాజ్ we were coming on the turnpike, she called us on the cell phone and said, I want to let you know that I am so much blessed by the website that First Baptist Telugu Service in Rahway has put up. The Word of God and all the activities that are taking place at that church have inspired me, and this is my source of strength in this country, at least for the time being. ఆమె ఎంతో ఉత్సాహంతో చెప్పింది. తర్వాత తన నైబర్స్ ముస్లిమ్స్ ఉన్న వారిని కూడా తన గదిలోనికి వచ్చినప్పుడు చూపించిందంట. వారు కూడా మన ఫోటోలన్నీ చూసి చాలా ఆనందపడ్డారంట. క్రైస్తవులుగా ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా ఉంటున్నారా అని వారు కూడా ఆశ్చర్యపోయి ఆమెతో పాటు సంతోషించారు. కనుక what I want to do is encourage you. Do what you are doing for the glory of God. You are not only impacting just Rahway, Edison and the places around here, but your message, your worship, your zeal for the Lord has been noticed by many others around us. అందుకే దేవుడు అంటాడు, let your light so shine before men that they may see your good works and glorify your Father. కనుక ప్రియులారా, నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఒక సాక్ష్యంగా, సంఘంగా ఉంచాడు. మీకెంతో బాధ్యతను అప్పగించాడు. ఇక్కడున్న వారిని మీరు ప్రోత్సహించడం మాత్రం కాదు, ఇతరులు కూడా మీ ద్వారా ప్రోత్సహించబడుతున్నారని గుర్తెరిగి ఈ సేవను కొనసాగించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో బిడ్డలుగా ఈ రీతిగా కలుసుకుని మేము స్తుతించే వాక్యాన్ని మాకు ఇచ్చారు. పాడిన పాటల ద్వారా తండ్రి, విన్న సాక్ష్యాల ద్వారా, చదవబడిన వాక్యం ద్వారా తండ్రి, చేసిన ప్రార్థన ద్వారా మీ నామం మహిమపరచబడి ఉన్నదని నమ్ముచున్నాం. అందరం బట్టి మీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రభు దినంలో తండ్రి, ఈ రీతిగా ఈ దేశంలో మేము కలుసుకొని మీ బిడ్డలుగా, మీ ద్వారా విమోచించబడిన బిడ్డలుగా తండ్రి, మేము ఆరాధించే స్వేచ్ఛ, ఘనత, భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ యొక్క భాగ్యాన్ని లేకుండా ఉంటున్నారు, ఆధిక్యత లేకుండా. ప్రభావ మాకైతే ఇట్టి సమయాన్ని మీరు ఇచ్చి ప్రభావ మీ సన్నిధిలో గడుపుటకు, మీ సన్నిధిలో సంతోషించడానికి ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రంలో నాయన. రాలేకపోయిన వాటి కూడా జ్ఞాపకం చేసుకురండి. మా సమయాన్ని తీవ్రకరంగా మార్చండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ మాటలు మాకు దయచేయండి. మీరు మాట్లాడితేనే ప్రభా మీ వాటలో జీవం ఉన్నది. మీరు మాట్లాడితేనే మేము మేలు పొందగలం తండ్రి. నిష్ప్రయోజకులైన పనికిమాలవాడిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీ శిలువ చాటున తాగుపరిచి తండ్రి, మీ నోటి పొరగా, పనిముట్టుగా, సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మల్ని అందరికీ కూడా
మీ రక్త ప్రోక్షణ కిందకే తీసుకుని వస్తుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క నామం మా మధ్య మయపరచబడినట్లు సహాయం చేయండి. మా ఆత్మీయ అక్కర కొలదండి. మాతో కూడా మీరు మాట్లాడి బలపరిచి సంతోషింపజేసి మీ సన్నిధి నుండి తృప్తి చెందిన వారమై వెళ్ళగలిగినట్లు సహాయం చేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక చిన్న మాటను మనం గమనించాలని కోరుతుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, లుకింగ్ అంటు జీసస్. ఇక్కడ ఈ గ్రంథకర్త మరి చాలామంది సంఘ చరిత్రకారులు అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాసినట్లుగా మరి వారు సూచిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క గ్రంథాన్ని ఈ యొక్క పత్రికను రాసినటువంటి దైవజనుడు మనకేమి తెలియజేస్తున్నాడంటే, యేసు వైపే చూడండి. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మీ గమనము, మీ దృష్టి, మీ ఆలోచన సమస్తము కూడా యేసు వైపే ఉండాలి. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు. మరి యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం, ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఆయనకు బాగా తెలుసు. ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి పంపించబడినాడో ఆయనకు బాగా తెలుసు. శిష్యులు కొన్నిసార్లు గ్రహించారు, కొన్నిసార్లు గ్రహించలేకపోయారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు, జన సమూహం కూడా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న సంగతిని వారు మర్చిపోయారు. ఆయన చేసేటువంటి అద్భుతాలని, ఆయన చేసేటువంటి సూచక క్రియలను, మహత్కార్యములను, అనేకమైన విషయాలను, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలను ఆయన బోధించినప్పుడు వారు ఎంతగానో వాటిని విన్నారు, స్వీకరించారు. కొంతమంది వాటిని తిరస్కరించారు, తృణీకరించారు. కానీ శిష్యులకు కూడా కొన్నిసార్లు అర్థం అవ్వలేదు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చటకు తండ్రి పంపిన ఉద్దేశమును నాకు ఆహారంగాను పానీయంగాను ఉంచుకొని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఆ ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోవాల్సిన కారణం ఏంటి? నీవు నేను కూడా పాపం చేసి ఉన్నాం. దేవుడి యొక్క వాక్య ప్రకారము అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాం. అంత మాత్రమే కాదు, కానీ పాపమునకు వచ్చే జీతము మరణము, అదే నిత్య నరకం. ఆ నిత్య నరకం నుండి, నిత్య నాశనం నుండి నిన్ను నన్ను తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము మనకు చరిత్ర సూచించినట్లుగా, దేవుని ప్రవచనాల ప్రకారము, వాక్య ప్రకారము, ప్రవక్తలు బోధించినట్లుగా మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము మరి బెత్లెహేము పట్టణం నందు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, సర్వలోకానికి ఆయన రక్షకుడుగా ఉండి తన ప్రాణమును క్రయధనముగా సమర్పించి దేవుని యొక్క గొర్రెపిల్లగా తన రక్తాన్ని మన కొరకు కాచి పాప క్షమాపణ మనకు దయచేసి ఉంటున్నాడు. అంతేకాదు కానీ నిత్యమైన వరాన్ని కూడా ఆయన ప్రసాదించిన వాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు ఉంటున్నారో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కారణం ఏంటంటే, మన శిక్ష అంతా కూడా యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన వారికి వాగ్దానాన్ని లేదా అధికారాన్ని దయచేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఎన్ని మరి అడ్డంకులు ఆయనకు వచ్చినప్పటికి కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికి కూడా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికి కూడా మనకు తెలుసు. సైతాను కూడా యేసు ప్రభువును శోధించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికి కూడా యేసు ప్రభు యొక్క దృష్టి అంతా కూడా
తండ్రి ఎందుకొరకు ఆయన ఈ లోకానికి పంపించాడో, లేదా ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడో దాని మీదనే గమనాన్ని ఉంచుకొని, దృష్టి ఉంచుకొని ముందుకు సాగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఎంతో భయంకరమైన బాధ ఆయన అనుభవించవలసి వచ్చి ఉన్నది. సిలువలో చనిపోవలసినంత బాధ ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయవు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడుగా కానీ ప్రార్థించాడు. ఆ బాధ, ఆ దుఃఖము, ఆ శ్రమ, మరి ఇప్పుడు దాకా మనము సిలువను గురించిన ధ్యానం గురించిన పాటలు చాలా పాడి వినిపించారు. మరి గుడ్ ఫ్రైడే త్వరలో రాబోతున్నది. ఈ గుడ్ ఫ్రైడే సందర్భము లేదా సింబాలిక్ ఏంటంటే మనకి యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క భూస్థాపన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. యేసు ప్రభు భయంకరమైనటువంటి ఆ శ్రమను నీ కొరకు నా కొరకు పొందినవాడుగా ఉన్నాడు. ఇదంతా ఆయనకు తెలియక అవి జరగలేదు, కానీ తెలిసి ఆయనకు తెలుసు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ శ్రమలు, ఈ కష్టాలు, బాధలు, దుఃఖాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు ఇవన్నీ కూడా వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా ఆయన ఎటువంటి తన దృష్టిని మరల్చకుండా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినట్లుగా చూస్తున్నాం. అందుకనే ఇక్కడ గ్రంథకర్త మన జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపే చూడు అని చెప్తూ యేసు ప్రభు యొక్క ఉదాహరణాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి భాషన ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం, సాయంకాల సమయంలో క్లుప్తంగా మరి మన క్రైస్తవులంగా మన యొక్క ఫోకస్, యేసు ప్రభు యొక్క ఫోకస్ ఎలాగ ఉండిందో అలాగే మన దృష్టి, మన గమనము ఎలాగ ఉండాలనే దాని మీద ఈ మధ్యాహ్న కాలంలో మరి మీ దృష్టికి కొన్ని మాటలు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటున్నాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూస్తూ, అంటే మన ఫోకస్ అంతా కూడా, మన గమనం, దృష్టి అంతా కూడా యేసు వైపే ఉండాలి. క్రైస్తవులంగా మన దృష్టి, గమనం అంతా కూడా యేసు వైపే ఉండాలి. లోకంలో మరి ఈ చుట్టుపక్కల పట్టణాల్లో మనం చూసినప్పుడు కూడా మరి ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారు మన మధ్య ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. న్యూయార్క్ పట్టణానికి వెళ్తే మీరు ఇంకా ఎక్కువగా చూడవచ్చు. అనేకమైన దేశం నుండి వచ్చి తరలి వచ్చిన వారు అక్కడ నివాసం చేస్తున్నారు. కానీ ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో రెండు రకాలైన మనుషులు ఉంటున్నారు. ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే దేవుడి దృష్టిలో రెండు రకాల మనుషులే. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా కూడా దేవుడి దృష్టిలో రెండు రకాల మనుషులు. ఒకటి దేవుని ఎరిగినటువంటి వారు, రెండవది దేవుని ఎరగనటువంటి వారు. అనగా ఒకరు ఒక కేటగిరీ, ఒక గుంపులో ఉన్నవారు ఎవరంటే యేసు ప్రభును రక్షకుడుగా, విమోచకుడుగా ఎరిగి యేసు ప్రభు తమ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. ఇంకొక తెగకు చెందిన వారు ఎవరంటే ఈ లోకంలో అన్యులు, అనగా దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, దేవుడి నుంచి దూరం అయిపోయిన వారుగా ఉంటున్నారు. కనుక ఈ రెండు తెగలు ఉంటున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఈ రెండు తెగలకు చెందిన వారుగా ఉంటారు. ఈ గుంపుకైనా చెంది ఉండాలి నువ్వు, లేదా ఆ గుంపుకైనా చెందిన వాడుగా ఉంటున్నావు. ఇటు అటు మధ్యలో కూడా మనం ఉండటానికి ఆస్కారం లేదు. అయితే దేవుని బిడ్డలంగా, దేవుని ప్రజలంగా మన దృష్టి మరి క్లుప్తంగా 4 విషయాలపై మనం ఉంచాలని కోరుతూ ఉంటున్నాం. దేవుని వాక్య ప్రకారము క్రైస్తవులంగా, విశ్వాసులంగా మరి 4 విషయాలు మన దృష్టి, గమనం ఉంచాలని, మన ఫోకస్, వాట్ షుడ్ బి అవర్ ఫోకస్ while we live in this world. Obviously we know our lifetime is very short. ఇప్పుడే విన్నాము సహోదరుడు డేవిడ్ చిల్పాడి గారి సహోదరుడు చనిపోయినట్లుగా విన్నాం. మరి సహోదరుడు కూడా సాక్ష్యంలో చెప్పింది, మన యొక్క జీవితము ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, గడ్డి పోచ వంటిది, ఇంతలో కనపడి అంతలో ఎండిపోయే అటువంటి గడ్డితో పోలినటువంటి జీవితం అనేది. ఈ క్షణం బాగుంటాం, మరుక్షణము మనం ఉంటామో లేదా కూడా మనకు తెలియదు. ఏ సమయంలో మరణం మనకు సంభవిస్తుందో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన వారమై బుద్ధిగల కన్యకల వలె మనము సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో మనం గమనించుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు, దినములు చెడ్డవి గనుక ఏమన్నాడు, ఎక్కువ ఓవర్ టైం చేయమన్నాడా, ఎక్కువ సంపాదించండి అన్నాడా, దినాలు చెడ్డ ఉన్నాయి రాబోయే దినాలు
చాలా క్లిష్ట పరిస్థితి వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఇంకా ఎకానమీ డౌన్ అయిపోతుంది కనుక మీరు దినాలు చెడ్డగా ఉన్నాయి, స్టాక్ అప్ ఆల్ యువర్ ఫుడ్ షెల్ఫ్స్, కొనుక్కోగలిగిన బట్టలని కొనుక్కోమన్నాడా, సమకూర్చుకోగలిగిన ధనాంతా సమకూర్చుకోమన్నాడా? లేదు. దినములు చెడ్డవి కనుక మీ సమయంలో సద్వినియోగపరచుకోండి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలి. మన సమయము, మన కాలగతులన్నీ కూడా దేవుని చేతిలో, దేవుని వశంలో ఉన్నాయి. ఏ సమయంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ఏ సమయంలో ఏది జరుగుతుందో, దినములు చెడ్డవి కనుక ఏ సమయంలో ప్రభు వస్తాడో, ఏ సమయంలో మనల్ని ప్రభు పిలుస్తాడో మనకు లేదు కనుక ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగిన వారమై సిద్ధ మనసుతో ప్రభువును ఎదుర్కొనే వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక సమయం అనేది చాలా విలువైనది. మీరు చూడండి, హెల్త్ బాగాలేకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళో వైద్యం చేయించుకునో ఎలాగో ఆరోగ్యాన్ని తిరిగి మనం పొందుకోగలం. అలాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదనుకోండి, ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా మన సిచ్యువేషన్ తారుమారవచ్చు కొన్నిసార్లు. అయినప్పటికీ కూడా కొంత సమయం తీసుకొని, సమయం తీసుకొని దాన్ని మనం తిరిగి పొందుకోగలం. వీ కెన్ రెస్టోర్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సమ్టైమ్స్ దేర్ ఇస్ పాసిబిలిటీ దట్ వీ కెన్ రెస్టోర్ అవర్ హెల్త్, బట్ దేర్ ఇస్ వన్ థింగ్ వీ కెనాట్ రెస్టోర్, అండ్ దట్ ఈస్ టైం. సమయం అనేది పోయినది పోయినట్లుగానే ఉంటుంది. నిన్నటి పోయిన సమయాన్ని మనం తిరిగి తీసుకొని రాలేము. కారణం ఏంటంటే అది మన వశంలో లేదు. కనుక ఈ సంగతిని, ఈ సత్యాన్ని తెలిసిన మనము సమయాన్ని సద్వినియోగపరచుకునే వారంగా ఉండాలి. అది దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడినట్లుగా హెచ్చరికగా ఉంటుంది. ఈ సమయాన్ని మనం సరిగా సద్వినియోగపరచుకున్నట్లయితే అది దేవునికి ఎంతో ఇష్టకరంగా ఉంటుంది. 4 విషయాలను క్లుప్తంగా చూసి మనము ప్రభు బలను సమర్పిస్తాం. క్రైస్తవంగా మన ఫోకస్ దేని మీద ఉండాలంటే, మొట్టమొదటిగా అపాన్ అవర్ లివింగ్, మన జీవితం మీద, మన జీవనము ఎలాగున్నది అనే దాని మీద మన దృష్టి ఉండాలి. అంటే క్రైస్తవులంగా మన జీవితం ఎలా ఉండాలి అంటే, ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులము అని గుర్తెరిగిన వారై అటువంటి జీవితాన్ని జీవించాలి. యాత్రికుడు, పరదేశికుడు ఏం చేస్తాడండి? యాత్రికుడు, పరదేశికుడు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఏ స్థలం కూడా ఒక పర్మనెంట్ స్థలం కాదు, నిశ్చలమైన లేదా పర్మనెంట్ ఎప్పుడూ ఉండే స్థలం కాదు వాళ్ళకి. ఈ యాత్రికులు, పరదేశికులు ఏంటంటే ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. టెంట్ వేసుకుంటారు, టెంట్ మడతేస్తాడు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో టెంట్ వేస్తాడు. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా యాత్రికులం, పరదేశికులు అని భక్తుడైన పేతురు, 1 పేతురు 2వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు యాత్రికులు, పరదేశికులు కనుక అటువంటి దృక్పథంతో మీ జీవితాన్ని మీరు గడపాలని దేవుని వాక్యంలో మనం హెచ్చరించబడుతున్నాం. మన ఫోకస్ అంతా కూడా హౌ ఈజ్ అవర్ లివింగ్, హౌ ఈజ్ అవర్ లివింగ్. 2 కొరింథీ 5:15 ఎవరైనా చదివి వినిపించండి. 2 కొరింథీ 5:15. 2 Corinthians 5:15. yes. జీవించువారు మీదట తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. జీవించువారు ఇక మీదట తమ కొరకు జీవించక. ఎందుకంటే మీ నిమిత్తము, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాము. కనుక మన దృష్టి క్రైస్తవులంగా, విశ్వాసులంగా, దేవుని బిడ్డలుగా మన మొట్టమొదటి ఫోకస్ ఎలా ఉండాలంటే అపాన్ అవర్ లివింగ్. హౌ ఆర్ వి లివింగ్? హౌ ఈస్ అవర్ లైఫ్? హౌ ఈస్ అవర్ లివింగ్ డిపెండింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఏంటంటే క్రీస్తు కొరకు జీవించాలి. జీవించేవారు ఇక మీదట తమ కొరకు జీవించక. ఇదివరకు మన కొరకు జీవించాం. ఇదివరకు దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాం. దేవుని ఎరగినటువంటి ప్రజగా జీవించాం. దేవుని యందు విశ్వాసం లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనకి ఏది అనుకూలమో దాని ప్రకారం జీవించాం. కానీ ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనం ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మన పట్ల విలువ ఎంత చెల్లించాడో మీకు తెలుసా? మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాదు, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని పూర్తిగా మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఇప్పుడు ఎవరు మీరు? ఎవరి సొత్తు? దేవుని సొత్తు.
దట్ మీన్స్ యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్, నిజంగా దేవుని ఎరిగిన వ్యక్తి అయితే, నీవు విలువ పెట్టి కొనబడినాను నేను అని గ్రహించిన వ్యక్తి అయితే, నీవు కాదు, నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. ఒకసారి ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొన్నాడు అనుకోండి, ఏమైపోద్ది ఆయనకి? హీ గెయిన్స్ ద ఓనర్షిప్. దాని యొక్క యాజమాన్యాన్ని ఆ వ్యక్తి సంపాదించుకుంటాడు. స్టోర్లోకి వెళ్ళి ఒక వస్తువు కొంటాం, కొని బయటకు వచ్చిన తర్వాత షాప్ వాడు వచ్చి ఇది నాది అంటాడండి? లేదు. కారణం ఏంటంటే మనం విలువ పెట్టి దాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తాం. అలాగే యేసు ప్రభు కూడా తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనంగా చెల్లించి సైతాను బంధకాల్లో, సైతాను యొక్క దాసత్వంలో, సైతాను యొక్క గుప్పిట్లో ఉన్న మనల్ని ఆయన బయటికి తీసుకుని వచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మన జీవితం మీద ఎవరికి అధికారం ఉందండి? మా భార్యకు నా మీద అధికారం ఉందండి, నా భర్తకు అధికారం ఉంది అలా అంటాం కదా. కానీ ఆత్మీయ జీవితంలో మన జీవితం ఎవరికి అధికారం ఉంది? ఇప్పుడు దేవునికి, యేసు ప్రభుకు, దేవునికి మన జీవితం మీద అధికారం ఉంది. కాబట్టి ఆయనకు మరి ఆయన కొరకు మనం జీవించాలని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరికి జీవించాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో మరి భక్తుడైన పౌలు రాస్తున్నాడు, 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక నువ్వు జీవించువాడను నేను కాను. గలతీ 2:20, క్రీస్తే నా యందు జీవించినాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. I am crucified with Christ. Nevertheless, yet not I live, but Christ liveth in me. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియులారే, మధ్యాహ్న కాలంలో మొట్టమొదటిగా మన ఫోకస్, మన జీవితం అపాన్ అవర్ లివింగ్. హౌ ఈజ్ అవర్ లైఫ్? హౌ ఆర్ వి లివింగ్? మన కొరకే జీవిస్తున్నామా లేదా క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? దేవుని వాక్యంలో హెచ్చరించబడ్డాం, జీవించు వారి ఇక మీదట తమ కొరకు జీవించవద్దు. ఎందుకంటే తమ కొరకు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తు కొరకే జీవించాలి. అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? పరీక్షించుకుందాం ఈ మధ్యాహ్న కాలంలో. ప్రభువా, నేను నీ కొరకు జీవించిన మొట్టమొదటిగా ప్రభుని ఎరిగి ఉన్నావా? ప్రభును రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా? ఆయన నీ కొరకు చనిపోయాడనే విశ్వాసంతో ఆ రక్షణ మరి చేసిన రక్షణ త్యాగాన్ని నీవు గ్రహించి ఉన్నావా? అది మొట్టమొదటి స్టెప్. రెండవదిగా, రక్షింపబడిన మనము, దేవుని ఎరిగినటువంటి మనము, విశ్వాసం అని పిలుచుకునే మనము, క్రైస్తవులని పిలుచుకునే మనము క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటున్నామా? అది మొట్టమొదటిగా మన ఫోకస్ ఈ లోకంలో ఉండాలి. మనం క్రీస్తు కొరకు జీవించినప్పుడు మనం ఆయనకు విధేయత చూపించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తు కొరకు జీవిస్తామో మన జీవితంలో ఆయన ఆరాధించాలనే ఆసక్తి, ఆశ మనలో ఎక్కువగా కలుగుతూ ఉంటున్నది. క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకోవాలి. మన జీవితం ఎలా ఉండాలి? రెండవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, Colossians chapter 1 verse 10. ఎటువంటి జీవితం జీవించాలి? మొట్టమొదటిగా క్రీస్తు కొరకు జీవించాలి. రెండవదిగా ఎటువంటి జీవితం, మన జీవితం ఎలా ఉండాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఈ సంగతి వినడి నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారిని, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెనని. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. రెండవది రకం మన జీవితం ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా క్రీస్తు కొరకే జీవించాలి, జీవించే వారికి మీద తమ కొరకు కాకుండా. రెండవదిగా ప్రభువులకు తగినట్లుగా మన జీవితం జీవించాలి. మన ఫోకస్ ప్రభువులకు తగినట్లుగా జీవించాలని ఇక్కడ భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభువులకు తగిన జీవితం ఎటువంటి జీవితం ఉంటుందంటే, అన్ని విషయాల్లో ఆయనను సంతోషపెట్టే వారంగా ఉండాలి. The second type of life, not only we live for Christ, secondly our living should be a one that is walking worthy of the Lord. ప్రభువులకు తగినట్లుగా జీవించాలి. ప్రభువును సంతోషపెట్టే జీవితము మనం జీవించాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మన ఫోకస్ క్రిస్టియన్స్ గా, క్రైస్తవులుగా మన ఫోకస్ అదే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభువును సంతోషపెట్టే విషయం, ప్రతి విషయంలో కూడా ఏదో ఆదివారం వచ్చి ప్రభువును సంతోషపెట్టేది కాదు, లేదా ఫలాని వారి కొరకు ప్రభువును మనం
సంతోషపెట్టాలని ఆశించేది కాదు. మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి నిమిషం కూడా, ప్రతి క్షణం కూడా ప్రభువును సంతోషపెడుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రభువును సంతోషపెడుతుందా లేదా, ప్రభువును దుఃఖపెడుతుందా అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రభువును సంతోషపెట్టే విషయాల్లో అనేక సార్లు నేను కూడా, నువ్వు కూడా తప్పిపోయే వారంగా ఉంటున్నాం. ప్రభువును దుఃఖపెట్టే వారంగా ఉన్నాం. అందుకనే తండ్రి దేవుడు యేసు ప్రభువుని గురించి మంచి సాక్ష్యం తీసుకున్నాడు. ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఏం చేస్తున్నాడు? నేను ఆనందిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తానికి లోబడిన వాడే, తండ్రికి విధేయత చూపించిన వాడే, తండ్రికి ఏది అనుకూలంగా ఉంటున్నదో దాన్ని చేస్తూ వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో మనం పరీక్షించుకుందాం. నా జీవితం క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను, నా ఫోకస్ క్రీస్తు కొరకు జీవించాలని ఉందా లేదా నా కొరకే నేను జీవించాలని ఆశిస్తున్నాను? ఎంతకాలం నీ కొరకు నువ్వు జీవిస్తావు? క్రీస్తు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. మిగిలిన జీవితం ఎంతకాలం బ్రతుకుతావో నీకే తెలియదు. ఈ మిగిలిన జీవితం క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకో. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నేను ఎంతగానో ప్రేమించాడు, నీ కొరకై త్యాగం చేశాడు. అటువంటి ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకో. రెండవదిగా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. మనుషులను సంతోషపెట్టే వారం కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కొలెస్లకు రాసిన పత్రిక. మనుషులను సంతోషపెట్టాలని చాలా గిమ్మిక్స్ చేస్తున్నాం. ఒకసారి మేము చిన్నగా ఉన్నప్పుడు అలా చేస్తాం. ఎవరైనా పాస్టర్ వస్తుంటే ఎంత సేవ చేస్తున్నా అని చెప్పి చీపురు పట్టుకునేది, చేపలు వేసి ఏవో చేసేవాళ్ళు. ఎందుకంటే పాస్టర్ గారు చూడాలని. అదంతా ఐ వాష్ సర్వీస్ అంటారు కదండి, కంటికి కనపడేటట్లు ఇతరులను తృప్తిపరచేయాలని మనం చేస్తున్నాం. అలా కాకుండా చేసే ప్రతి పని కూడా హృదయపూర్వకంగా దేవుడు నేను చేసే పని చూస్తూ ఉన్నాడని గ్రహింపుతో మనం మనస్ఫూర్తిగా చేయాలని దేవుడు కోరుతున్నారు. మీరు సనగక గొనగక విసుగకుండా దేవుని యొక్క కార్యాలను చేసేవారంగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి. మన తలంపులు ప్రభువును సంతోషపెడుతున్నాయా? మన ఆలోచనలు ప్రభువును సంతోషపెడుతున్నాయా? మన చూపు ప్రభువును సంతోషపెడుతుందా? మనం చేసే ప్రతి కార్యము ప్రభువును సంతోషపెడుతుందా? మన నడవడిక ప్రభువును సంతోషపెడుతుందా? ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాల్సిన వారం ఉన్నాం. దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మన ఫోకస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి అపాన్ అవర్ లివింగ్, హౌ వీ హ్యావ్ టు లివ్. రెండవదిగా మన ఫోకస్ ఇట్ షుడ్ బి అపాన్ అవర్ ఆబ్లిగేషన్. మన యొక్క బాధ్యత మీద మన దృష్టి, మన గమనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన బాధ్యత ఏంటి క్రైస్తవులుగా? అపోస్తల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. యేసు ప్రభు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు కూడా శిష్యులకు పదే ఈ మాటలు సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఈ లోకంలో నా కొరకు సాక్షులై ఉంటారు. Our obligation is to be a witness for Christ. మన ఫోకస్ not only it should be upon our living, how we are living our life. Secondly, it should be focused upon our obligation, the duty that God has entrusted to each one of us. మత్తయి సువార్త 28:20 మనం చూస్తున్నాం. ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. విశ్వాసులంగా క్రైస్తవులంగా ఉన్న మనము ఈ విషయాన్ని గమనించుకోవాలి. నా అప్లికేషన్ ఏంటి లోకంలో? నా ఫోకస్ అంతా కూడా నేను ఎలా జీవిస్తున్నానని దాని మీద ధ్యానం ఉంచుకోవాలి. రెండవదిగా నా ఫోకస్ అంతా కూడా మరి ఎలాగో నా బాధ్యతను నేను అవలంబిస్తున్నాను లేదా నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను అనే దాని మీద మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా అప్లికేషన్ ఏంటి? క్రీస్తు కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలి. ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచిన ఉద్దేశం ఏంటంటే మనం ఆయన కొరకు సాక్షిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ లేడు, కానీ మనుషులు మన జీవితాన్ని చూసి ప్రభు వైపు ఆకర్షింపబడి వారుగా ఉంటున్నారు. మనం 2 రకాలుగా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. మన జీవితం ద్వారా ఇతరులు ప్రభు దగ్గరికి రావచ్చు, లేదా మన జీవితం ద్వారా ఇతరులు ప్రభువు నుండి ప్రభువుకు దూరం కూడా అవ్వచ్చు.
రెండు రకాలుగా మనం ఉపయోగపడతాం. ఇటు ఆకర్షించే వారంగాను, ఇటు మనుషులను దూరం చేసే వారంగాను క్రీస్తు నుండి ఏ రీతిగా మనం జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోం. మన అప్లికేషన్ ఏంటంటే సువార్త ప్రకటింపవలసిన భారం నీ మీద నా మీద మోపబడి ఉన్నది. ఎంతోమంది క్రీస్తుని ఎరగనటువంటి వారు మన మధ్య ఉంటున్నారు. మనం రక్షణ పొంది దేవుని ఎరిగి పరలోకానికి వెళ్తామని తృప్తి చెంది ఆనందించుట అంత మాత్రమే దేవుడు మనల్ని ఆపివేయమని చెప్పట్లేదు. కానీ ఇతరుల విషయమై మనము భారం కలిగిన వారమై వారి కొరకు ప్రార్థించే వారంగాను, వారితో దేవుని యొక్క సువార్తను పంచుకునే వారంగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను ఉంచిన వర్క్ స్థలంలోనైతేనేమి, స్కూల్లోనైతేనేమి, కాలేజీలో అయితేనేమి, ఎక్కడున్న